పీడీఎస్యూ జిల్లా మహాసభ సందర్భంగా నల్గొండ దేవరకొండ రోడ్ నుండి ప్రకాశం బజార్ మీదుగా శ్రామిక భవన్ వరకు విద్యార్థి ప్రదర్శన జరిగింది. బిగ్గిపిడిక్కిలి అరుణ పతాకాన్ని రాష్ట్ర అధ్యక్షులు ఎస్వి శ్రీకాంత్ ఆవిష్కరించారు. అనంతరం మహాసభను టీపీటీఎఫ్ రాష్ట్ర పూర్వ కార్యదర్శి పన్నాల గోపాలరెడ్డి ప్రారంభించి మాట్లాడగా ముఖ్య అతిథిగా పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు ఎస్వి శ్రీకాంత్ పాల్గొని మాట్లాడుతూ అనేక అసమానతలకు కారణమైన అశాస్త్రీయ విద్యను ధ్వంసం చేసి శాస్త్రీయ విద్యను నెలకొల్పడమే పీడీఎస్యూ లక్ష్యమని అన్నారు. సమాజంలో కుళ్లి కంపుకొడుతున్న దోపిడీ వ్యవస్థను బూర్జువా విద్యా వ్యవస్థ పెంచి పోషించిందని అన్నారు. మానవీయ విలువలతో కూడిన వ్యవస్థను నిర్మించాలంటే శాస్త్రీయ విద్య ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థకు సేవ చేసే బానిసలను తయారు చేయడమే నేటి విద్యా వ్యవస్థ తీరు అని అన్నారు. భారత పాలకులు 77 ఏళ్లుగా విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, విధానాలపై విద్యార్థులు బలమైన పోరాటాలు నిర్మించాలని పిలుపునిచ్చారు. అలాంటి ఒక విశిష్టమైన నాయకత్వం ప్రభుత్వం భారతదేశంలో నేటికి ఏర్పడలేదు. అమెరికాలో కామన్ స్కూల్ సిస్టమ్ ఉంటుంది. అమెరికా అధ్యక్షుడు ఎవరైనా ఇప్పుడు